హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాంటి వీడియోలో అన్నవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మనకి సమర్పించే ప్రసాదంని మనం కూడా ఇంట్లో ఎలా రీక్రియేట్ చేయొచ్చో చూద్దామండి. నిజంగా మాట్లాడుకోవాలంటే ఏ ఆలయాల్లో సమర్పించే ప్రసాదం కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేయలేం, ఎందుకంటే ఆ ప్రసాదంలో ఆ దేవుడి మహిమ ఉంటుంది కాబట్టి. బట్ అలాంటి టేస్ట్ కొంచెం సిమిలర్గా వచ్చే విధంగా మనం ఇంట్లో చిన్న ఇంగ్రీడియంట్స్గా యూస్ చేసి తయారు చేసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ కోసం నేను 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ యూస్ చేశాను. ఈ ఎర్ర గోధుమ రవ్వని కేవలం లో హీట్లోనే 7 to 10 minutes పాటు డ్రై రోస్టింగ్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అయిన ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి బయట షాప్స్లో దొరికే గోధుమ రవ్వ ఈ రెసిపీ ప్రిపరేషన్కి పనికిరాదండి. ఎర్ర గోధుమ రవ్వ ఆర్ బన్సీ రవ్వ అంటే మనకి అది ఇస్తారు, దాన్ని మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత ఒక కడాయిలోకి 3 కప్పుల వాటర్ తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకోండి. వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ మొత్తాన్ని కడాయిలోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసి రవ్వ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. రవ్వ కుక్ అవడానికి అప్రాక్సిమేట్లీ 7 to 10 minutes పైన టైం అనేది పడుతుంది. ఇది రెగ్యులర్ రవ్వ కంటే కూడా కుకింగ్ ప్రాసెస్ టైం అనేది ఎక్కువే పడుతుంది. రవ్వ ఉడికే లోపు ఒక జాజికాయలో పావు వంతు పార్ట్ని రోట్లో కచ్చా పచ్చగా గ్రైండింగ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత మెత్తని పౌడర్ లాగా దంచుకోండి. ఈ రెసిపీలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మీరు యూస్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తే 100% గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందని నేనైతే చెప్పనండి. నేనే కాదు, ఎవ్వరు కూడా ఏ గుళ్ళో పెట్టే ప్రసాదం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంట్లో ప్రిపేర్ చేయలేరు. బట్ ఇది తింటున్నప్పుడు మీకు 25 to 30% గుళ్ళో మనకి పెడితే ప్రసాదం ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. అది మటుకు గ్యారంటీ ఇవ్వగలను. బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పంచదార, పావు కప్పు కంటే 2 టీ స్పూన్లు ఎక్కువగా సన్నగా తరిగిన బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం పంచదార రెండింటిని రవ్వతో బాగా కలుపుకొని మరొకసారి మూత అనేది పెట్టేసి, మనం పంచదార బెల్లం వేసిన తర్వాత ఈ మిశ్రమం అనేది కొంచెం పల్చగా అవుతుంది. సో అదంతా కూడా బాగా దగ్గరికి వచ్చే వరకు కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోవాలి. కడాయిలో అలా పెట్టి మిశ్రమం అనేది వదిలేకుండా మధ్యలో కలుపుకుంటూ ఉంటే రవ్వ అనేది అడుగు పట్టేయకుండా ఉంటుంది. నాకు ఈ రెసిపీ ప్రిపరేషన్ టోటల్గా కంప్లీట్ అవడానికి అరగంట కంటే కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. సో కొంచెం పేషెన్స్తో కుక్ చేసుకుంటే చాలా రుచికరమైన ఈ ప్రసాదం అనేది మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. టెంపుల్స్లో పెట్టే ప్రసాదాలు అన్నిట్లోనూ ఆవు నెయ్యి, ఆవు పాలు ఇట్లాంటివే యూజ్ చేస్తారండి. బట్ ఆవు పాలు, ఆవు నెయ్యి అందరికీ అవైలబిలిటీలో ఉండవు కాబట్టి ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను పావు కప్పు ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన నేతినే వాడుతున్నాను. మీకు ఆవు నెయ్యి అందుబాటులో ఉండి అలాగే పాయసం, పరమాన్నం ఇలాంటి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఆవు పాలు అందుబాటులో ఉంటే వాటితోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది. పావు కప్పు నెయ్యిని కడాయిలోకి వేసేసిన తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఇందాక మనం దంచి పెట్టుకున్న నట్మెగ్ పౌడర్ ఉంది కదా, జాజికాయ పౌడర్, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా మనం వేసిన నేతిలో బాగా ఉడికి ఒక స్టేజ్ వచ్చేసరికి నెయ్యి అనేది పక్కకి సెపరేట్ అవుతూ ఉంటుంది. బట్ అప్పుడు కూడా మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయకూడదు. మనం వేసిన షుగర్, బెల్లం, నెయ్యి అంతా కూడా ఈ రవ్వతో బాగా బ్లెండ్ అయిపోయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది మనం టర్న్ ఆఫ్ చేయకుండానే ప్యాన్ నుంచి ఇదంతా కూడా సెపరేట్ అయిపోయి థిక్గా ఒక దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేయాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో రిమైనింగ్ స్వీట్స్లో లాగా మనం డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయమండి. ఇది న్యాచురల్గా ఇలాగే ఉంటుంది. మీరు అన్నవరంలో పెట్టే ప్రసాదం టెక్స్చర్ చూసినా కూడా అది ఇలాగే ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకొన్ని సుగంధ ద్రవ్యాలు అనేవి అంటే స్పైసెస్ లాంటివి యాడ్ చేస్తారు. ఇంకా ప్రసాదం అంటే పచ్చకర్పూరం అంటే ఎడిబుల్ క్యాంఫర్ కూడా యాడ్ చేస్తారు. నాకు అందుబాటులో లేదు, నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే ఒక చిటికెడు అది కూడా యాడ్ చేసుకోండి. సో నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.